ఇంకా కొద్ది గంటల్లోనే మకర రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు జరగబోయే పూర్తి మార్పులు ఇవే. ఇంకా కొద్ది గంటల్లోనే మకర రాశి వారి జీవితం ఎటువంటి విధంగా మారబోతోంది, వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలని తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ, స్నేహితుల ఎడల వ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడరు. చేసిన పొరపాటు మరల ఎప్పుడు కూడా తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి సమయంలో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వదనాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదం. అదృష్ట యోగాలు ఉన్నాయి. తగినంత సూచనకు ప్రయత్నం చేయాలి. చతుర్థంలో బుధుని వలన వ్యాపార యోగం శుభప్రదం. మీ రంగాలలో ఉన్నత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించే సమాజంలో మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. నూతన కొనుగోలు చేస్తారు. ఒక్క శుభవార్తని వింటారు. ఆర్థికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం కూడా లభిస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. శ్రీలక్ష్మి సందర్శనం మీకు శుభప్రదం. అసలు ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయంలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 2వ ఇలైన కుంభరాశి నుండి 3వ ఇలైన మీనరాశిలోకి మారాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు కూడా మీనరాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చరాశి అయిన మేషరాశిలో 4వ ఇంట్లో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు కూడా 2వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 3వ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు. శుక్రుడు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలో 3వ ఇంట్లోని ఈ నెల 24వ తేదీ వరకు కూడా సంచరిస్తాడు. ఆ తర్వాత 4వ ఇల్లైనటువంటి మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 5వ ఇల్లైన వృషభ రాశిలోకి మారుతాడు. శని కుంభరాశిలో 2వ ఇంట్లో, రాహు మీనరాశిలో 3వ ఇంట్లోను మరియు కేతువు కన్యారాశిలో 9వ ఇంట్లోను తన సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వీరికి ఏర్పడతాయి. మొదటి 2 వారాలు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే చివరి 2 వారాలు మాత్రం పని ఒత్తిడి కొంచెం అధికంగానే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదన ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా వీరు జీవిస్తారు. ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయము అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పనిచేస్తారు. ఈ రాశి వారికి శారీరక బలం కలిగి ఉంటుంది మరియు వీరు చాలా భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎవరితోనైనా సరే చాలా గంటలు సంపాదించగలుగుతారు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలాగ అనవసరపు మాటలు మాట్లాడే ఎదుటివారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు ఇతరులను ఉన్నటువంటి తప్పులను నిట్టే పట్టేస్తారు. వీరు ఎవరిని నమ్మరు. వీరిని మంచివారిగా కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సమయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వీరిది వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు కూడా అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన వీరిని అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. ఇక మకర రాశి వారి యొక్క గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా చెప్పవచ్చు. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారం మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి అధ్వర శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. చూసారు కదండి మిథున రాశి వారి గుణగణాలు ఏమిటి, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.